ది పింక్ డైమండ్. ఏ పింక్ డైమండ్తో హిందూ ఓట్లన్నీ మార్చేశారో 2019లో ఆ పింక్ డైమండ్. రమణ దీక్షితులు గారు స్వామివారి దగ్గర పనిచేస్తున్నారు కాబట్టి, ఆయన ఒక బ్రాహ్మణుడు కాబట్టి నేను చాలా మర్యాదగా స్వామివారు రమణ దీక్షితులు అనే పిలుస్తాను. ఆయన పింక్ డైమండ్ ఉండింది, పోయిందని దొంగలెత్తుకోబోయారని రమణ దీక్షితులు గారు చెప్పిన తర్వాత, రమణ దీక్షలు చెప్పిన తర్వాత పొట్టి సారాయిరెడ్డి, విజయసాయి రెడ్డి పొట్టాడు. ఈ సారాయిరెడ్డి ఏం చెప్పాడు? చంద్రబాబు నాయుడు బెడ్రూమ్లో ఉంది. నువ్వు దూరు చూసావు రే నువ్వు దూరు చూసా? ఏడబెట్టున్నాడు బెడ్రూమ్లో. ఈ విధంగా రాంగ్గా వెంకటేశ్వర స్వామిని వాడుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కేసు పెడితే లోక్ అదాలత్లో పెడతావురా బ్రోకర్? ఎట్ట పెడతావురా లోక్ అదాలత్లో? మా గోవిందుణ్ణి గుడిలో దొంగతనం చేసిందంటే లోక్ అదాలత్లో పెట్టి దాన్ని మాఫీ చేయాలని చూస్తావా బ్రోకర్? ఆ మాయన హైకోర్టుకు పోయి అక్షంతులు పడితే ఈరోజు కోర్టు కేసు నడుస్తూ ఉంది. ఈరోజు మేము అడుగుతున్నాం, ఏమైంది ఆ కోర్టు కేసు? ధర్మారెడ్డి, నువ్వు ఆ కోర్టు కేసు నీళ్లు కార్చావా లేదా అని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. నువ్వు టీటీడీ ఈవోగా పనిచేస్తున్నావా, ఇన్ఛార్జ్ ఈవోగా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పనోడిగా పనిచేస్తున్నావా అని కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తుంది. ఇంత ఘోరమా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక ఈవోను పెట్టుకున్నాడా, వాళ్ళ ఇంట్లో పనోడిని పెట్టుకున్నాడా? సిగ్గుందా మీకు అని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. 2 కోట్ల రూపాయల డిపాజిట్ ఈ రోజు కూడా ఆ స్వామివారి డబ్బులు లోవర్ కోర్టులో డబ్బులు కట్టి కేసేస్తే దాన్ని నీరు గారుస్తారా అని కూడా ప్రశ్నిస్తున్నాం. సరే, అది పక్కన పెడతాం. శ్రీవాణి ట్రస్ట్ 2000 crore స్కామ్, 2000 కోట్ల రూపాయలు ఎవడబ్బా సొత్తురా నువ్వు ప్రైవేట్ బ్యాంకుల్లో వేసేదానికి? మీ తాత ఇచ్చాడా డబ్బులా? నీకేనా కట్నం వచ్చిందా? ఎవడిచ్చాడా? 2000 కోట్లలో ఎంత పెట్టావు ప్రైవేట్ బ్యాంకుల్లో? ఒక పక్క హైకోర్టులో కేసేస్తే ప్రైవేట్ బ్యాంకుల్లో డబ్బులు పెట్టేదానికి లేదని చెప్పి హైకోర్టు తీర్పిస్తే దాన్ని కూడా లెక్క చేయకుండా ప్రైవేట్ బ్యాంకుల్లో డబ్బులు పెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అప్పులు తెచ్చుకునేదానికి సహకరించిన నువ్వు స్వామివారి సేవకుడివా? సిగ్గులేదురా మీకు? 3 నామాల స్వామిని పంగనామాలు చేశారా ఎదవల్లారా? సాక్షాత్తు ఆ గోవిందుణ్ణి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంత అవినీతి ఎప్పుడైనా చూసావా అని నేను అడుగుతున్నా. పారిపోవాలని చూస్తున్నాడు. నువ్వు ఢిల్లీకి పోయినా, నువ్వు లండన్కి పోయినా, నువ్వు జూపిటర్కి పోయినా, నువ్వు మార్స్కి పోయినా కూడా నిన్ను తిరిగి తీసుకొని వస్తామని కూడా నేను మనవి చేస్తా ఉన్నా.